దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాలలో మరొక ఉదయకాలం కలుసుకుంటున్నాము. రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నారు. అందరూ కుశలంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా ఉన్నారా? ఉదయకాలం లేచి పాటలు పాడుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? మీ పిల్లలు మీ పక్కన ఉన్నట్లయితే వాళ్ళను కూడా ఉదయకాలం మీరు కలుపుకోండి, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి ప్రేమగా. ఈ రోజున ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాల వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. ఒకవేళ ఉదయకాలం మీరు ఏ కార్యం కొరకు ప్రార్థన చేసుకున్నారో, మీరు ప్రయాణమై బయటికి వెళ్ళబోతున్నారు ప్రియులారా, దేవుడు ఈరోజు ఈ వాగ్దాన సందేశాల్లో మీతో నా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు, ముచ్చటించబోతూ ఉన్నాడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో, ఒంగోలు కరుణా కాలనీ నుండి ఈ గెత్సెమనే మెయిన్ చర్చి నుండి మీకు ఈ సందేశాలు అందియబడుతుంది ప్రియులారా. ఈరోజు ఉదయకాలపు గెత్సెమనే వాగ్దాన సందేశాలలో వాక్యము ఏమై ఉన్నదంటే ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయములో 12వ వచనం ప్రియులారా. 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో ప్రియులారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలకు చేస్తున్న వాగ్దానము ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాలలో ఈరోజు ఉదయకాలం పడకల మీద ఉన్న మీతో నా దేవుడు సేవకుడైన నాతో అందిస్తున్న మాట ఏమై ఉన్నదంటే, ఈ ఉదయకాలమున మీరు ప్రయాణమై వెళ్ళి మీరు పూనుకోబోతున్న ప్రతి పని బైబిల్లో ఆ 12వ వచనంలో చేస్తున్నాం ప్రియులారా. ప్రతి కార్యాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, ప్రతి కార్యమును ఆయన దీవిస్తాడు. ఏ కార్యాన్ని పూనుకున్నారో, ఈరోజు ఏ పని పూనుకోబోతున్నారో, ఏదో పని పూనుకొని ఏదో కార్యాన్ని మీరు నెరవేర్చటానికి సంకోచిస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ పని అవుతుందో లేదోనని వెనకంజు వేస్తూ ఉన్నారు. నా దేవుడు ప్రియులారా ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, మీరు భయపడవద్దు, వెనకంజ వేయొద్దు, నిరాశగా మీరు కృంగిపోవద్దు ప్రియులారా. నా దేవుడు ఈరోజు నీతోనే చెప్తున్నాడు. ఏదో ప్రాంతంలో నుండి ఈరోజు ఈ సందేశాలు గెత్సెమనే వాగ్దాన సందేశాలను ఉదయకాలం మీరు వింటున్నారు. ఈరోజు నా దేవుడు ప్రియులారా మీతో మాట్లాడుతున్నారు. మీరు పూనుకొని వెళ్ళి మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్నే నా దేవుడు ప్రియులారా ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశానికి సెలవిస్తాడంట మంచి ధననిధి, మంచి వర్షము, మంచి మంచు అని ప్రియులారా. భూమికి ఆయన సెలవిస్తాడంట మంచి ఫలాలు, సారవంతమైన ఆశీర్వాదాన్ని ఇమ్మని. ఈ రోజున నా దేవుడు ప్రియులారా అపవాది క్రియలను లయపరిచి దైవికమైన కార్యాలను మీరు పూనుకోబోతుండగా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు అక్కడ చెప్పబడుతున్న మాట ఏమై ఉన్నదంటే ప్రియులారా, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఏదో మీరు అప్పులో కూరుకున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, సంపాదన అంతా చిల్లి సంచులు వేసినట్లుగా ఉన్నది, నీరు కారిపోతుంది ప్రియులారా. నా దేవుడు అంటున్నాడు కదా, ఇక నుంచి మీరు అప్పు చేయరు, అప్పు చేయని వారిగా నా దేవుడు చేయబోతున్నాడు, అప్పు ఇచ్చేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు ప్రియులారా. ఈరోజు ఏదో అప్పులో ఉన్నావు, ఏదో సమస్యల్లో ఉన్నావు, ఏది అమ్మినా అప్పు తీరటం లేదు, ఎంత తెచ్చినా అప్పులో నుండి నువ్వు బయట పడలేకపోతూ ఉన్నావు. నా దేవుడు అంటున్నాడు వాక్యములో నుండి, ఆయన నీ అప్పు తీరుస్తాడు. రాజుల గ్రంథములో ప్రియులారా మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాట రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయములో 7వ వచనములో ప్రియులారా ప్రవక్త దగ్గరికి ఆ ప్రవక్త శిష్యుని భార్య వెళ్ళినప్పుడు తన 2 పిల్లలను అప్పులు వాళ్ళు తీసుకొని వెళ్తానన్నప్పుడు ప్రియులారా ఆ దైవజనుడు అంటున్నాడు కదా దేవుని వాక్యములో, ఆ ప్రవక్తి ప్రియులారా అంటే ప్రవక్త భార్య ప్రవక్త చెప్పినట్లుగా విన్నప్పుడు అక్కడ ఒక వాగ్దానం ఇవ్వబడుతుంది. అదేమిటంటే 4వ అధ్యాయం 7వ వచనములో మనం చదువుకున్నప్పుడు, వచ్చి చెప్పగా నీవు పోయి నూనెను అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి.
ఉదయకాలం పడకల మీద ఉన్నవారు దేవుణ్ణి స్తుతించండి ప్రియులారా. మీ పిల్లలు ప్రియులారా శోధన శ్రమలలో ఉన్నారేమో. నా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా వాగ్దాన సందేశాల్లో గెత్సెమనే వాగ్దాన సందేశంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో ఆ రోజు అప్పు తీర్చిన దేవుడు ఈరోజు ఉదయకాలమున ఈరోజు ప్రియులారా నీ అప్పు తీర్చబోతూ ఉన్నాడు. అప్పులో విడుదల కలగబోతుంది. నీ పిల్లలు బ్రతకబోతున్నారు. నీ పిల్లలు నిలబెట్టబోతున్నారు. నీ పిల్లలు తల ఎత్తుకోబోతున్నారు. నీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నారు. నీ పిల్లలు చిక్కబడ్డారా? సాతానుడి చేతిలో పట్టబడ్డారా? ఒకవేళ బలహీనతల్లో ప్రియులారా అంగవైకల్యంగా కృంగి ఉన్నారా? పిల్లల విషయంలో సతమతమవుతున్నా ఓ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈరోజు నా దేవుడు గెత్సెమనే వాగ్దాన సందేశాలలో అంటున్నాడు కదా, మీ అప్పు తీర్చి మీ పిల్లలు బ్రతికేటట్లుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఓ కృంగితూ నిరాశగా ఉన్న దేవుని బిడలారా, ఈరోజు దేవుడు నిన్ను బలపరిచి ఈ సందేశాలు నీ కొరకు ఆయన అందిస్తూ ఉన్నాడు కదా. మీ ఉన్న స్థలములో మ్రోకరించండి. ఉదయకాలం పడకల మీద మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. నీ ప్రియబిడలు ఏ ప్రాంతములో మ్రోకరించారో ఈ పడకల మీద గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో ప్రభువా ఆశీర్వది తండ్రి. మీరు వారు చేయబోతున్న కార్యాలను దీవించు ప్రభువా. వారిని అభివృద్ధి పరచండి తండ్రి. అప్పు తీర్చి ప్రభువా మిగిలేటట్లుగా చేసి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో రేపు ఉదయకాలం కలుసుకుందామండి.